ప్రభునామనకు ఘనత కలుగును గాక. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21-22 మనం చదువుకుంటున్నాం. ఎదుటి వాణ్ణి బోధించు, నీకు నువ్వే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు, నువ్వు దొంగిలదవా? వ్యభిచరింపవద్దని చెప్పు, నువ్వు వ్యభిచరించదువా? విగ్రహములను అసహించుకొను, నువ్వు గుళ్ళను దోచదవా? ప్రియమైనటువంటి దేవులారా, పౌలు భక్తుడు రోమా సంఘస్థులకు రాసినటువంటి పత్రిక ఇది. నేటి దినం వారికే కాదు, మన అందరి కొరకు రాసినట్టుగా మనం చూస్తున్నాం. మనము బోధించిన తర్వాత బోధకి అనుకూలంగా జీవించడం నేర్చుకోవాలి. బోధించడము మనం మన ఇష్ట ప్రకారంగా ప్రవర్తించడం అది దేవుడికి ఇష్టమైనటువంటి కార్యాలు కావని మనము తెలుసుకోవాలి. అందుకోసమని ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 22 నుంచి మనం చూస్తే, కావున మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశలను చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియును యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అని దేవుడు చెప్తున్నాడు. అంతమటికే కాదు, మనం ఒకరికొకరు అవయములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానికి సత్యమే మాట్లాడవలను. కోపడు కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండరాదు. అపవాదికి చోటు ఇయుకుడి. దొంగిలివాడు ఇక మీదట దొంగలికి అక్కరగల వారికి పంచిపెట్ట వీలు కలిగినది నిమిత్తము తన చేతులు ఉంచి పనిచేసి కష్టపడవలేను అని మనం చూస్తున్నాం. కాబట్టి ఇంతకుముందు మనం మన జీవితాలు ఎలా ఉన్నప్పటికీ ప్రభువును నమ్ముకున్న తర్వాత మనం దేవునిలో నిలబడాలని దేవుని చిత్తమై ఉన్నది. నీతియు యథార్థతయు దైవభక్తియు గల వారై దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావం ధరించుకొనవలేను అని మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం ఒకరికొకరు అవయవమై ఉన్నాం. సంఘం, క్రీస్తు అనే సంఘంలో ఒక్కొక్కరికి మన శరీరంలో అవయములు ఎలాగున్నదో సంఘంలో మనం కూడా అలాగే ఉన్నాము. ఒకరికొకరు అవయవం కనుక మనము ఒకరికొకరు ద్రోహం చేసేవారుగా, ఒకరికొకరు మోసం చేసేవారుగా, అబద్ధాలు ఆడేవారుగా ఉండకూడదు అని మనం చూస్తున్నాం. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆకాన్ని చూస్తున్నాం. ఇశ్రాయేలీలో 6 లక్షల మంది పురుషులు ఉన్నప్పటికీ ఆకాన్ ఒక్కడు ఆ యెరికో పట్టణం నుంచి దొంగతనంగా తెచ్చినటువంటి ఆ యొక్క వెండి బంగారం వస్త్రాన్ని బట్టి హాయి మీదకి వెళ్ళినప్పుడు 36 మంది ఇశ్రాయేలీలు చనిపోయారు. ఒక్క ఆకాను బట్టి 36 మంది చనిపోవడానికి కారణమైంది. వారికి అపజయం కలిగింది. అయితే ఆకాను తప్పు చేసినట్టు ఒప్పుకోలేదు. ఆకాను అబద్ధమాడి ఎవరు తప్పు చేశారంటే ఎవరు ఒప్పుకోలేదు. ఆఖరికి చీటి ఆకాను మీదకి వస్తే అప్పుడు నిజం ఒప్పుకున్నాడు. అందును బట్టి ఏం చేశాడు? రాళ్లతో కొట్టబడి తాను, తన కుటుంబ సభ్యులు, తనకున్నదంతా కూడా నష్టపడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 5 వాక్యాల్లో ప్రభు ఏం చెప్తున్నాడంటే, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పడదు. మనుషుల్లో ఉన్న బలహీనత ఏమిటంటే, ఏం విన్నా, ఏం చేసినా, ఏం చూసినా ఎదుటివానికి వెంటనే మనము తీర్పు తీర్చేస్తాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు తీర్పు తీర్చినప్పుడు మిమ్మల్ని గురించి కూడా తీర్పు తీర్చబడును. మీరు కొలుచిన ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీరు కూడా కొలవబడతారు అని ప్రభు చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే, వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలం తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు మరీ తేటగా నీకు కనబడను, నీవు తీసివేయవచ్చును అని చెప్తున్నాడు. సంసోన్ని కూడా మనం చూస్తున్నాము. ఇశ్రాయేలీలకి న్యాయాధిపతిగా 20 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం బోధించవలసిన వాడైనటువంటి సంసోను ఏం చేశాడంటే, అతడు పాపం చేసి పరిపాలన చేస్తున్నాడు. కానీ దేవుడు అతన్ని కొనసాగనీయలేదు. అతడు వ్యభిచారం చేయకూడదు అని తన ప్రజలకు బోధించవలసిన వాడు. ధర్మశాస్త్ర పరిపాలకుడు లేదా న్యాయాధిపతిగా పరిపాలన చేశాడు 20 సంవత్సరాలు. మరి న్యాయాధిపతి ఏం చేయాలంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించాలి. ప్రజలను సరైన మార్గంలో నడిపించడానికి దేవుడు వారికి నాయకత్వం ఇచ్చాడు. కానీ అతడు ఆ నాయకత్వాన్ని కొనసాగిస్తూ ఏం చేశాడు? పాపం చేశాడు. పాపం చేయొచ్చు పరిపాలన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మన విషయం ఏమిటి? మనం ఎట్లా ఉంటున్నాం? దేవుడు మనమందరం ఒకప్పుడు చీకట్లో ఉన్నవాళ్ళం. అయితే దేవుడు మనల్ని చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచి తన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వాక్యంలో మనం ఈ మాట గమనిస్తున్నాం. ఏర్పరచినటువంటి ఆయన మనల్ని ఏర్పరచబడిన వంశములోను, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండటానికి ఏర్పరచుకున్నాడు. మరి మనం ఆయన గురించి, ఆయన మహత్వమును గురించి
అందరికీ తెలియజేయగలుగుతున్నామా, ప్రసరం చేయగలుగుతున్నామా? మనకిచ్చినటువంటి ఈ రక్షణ, ఈ పరిశుద్ధ కొనసాగిస్తూ అనేకులను ఆ మార్గముల గుండా నడిపించడానికి సిద్ధపడుతున్నామా? ఏంటి మన ఆత్మీయ విషయం అనేది కూడా మనం పరీక్ష చేసుకోవడానికి దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనల గురించి మనం పరీక్ష చేసుకుందాం. దేవునికి అంగీకారమైనటువంటి జీవితం జీవిస్తాం. ఎదుటివారికి బోధించే బదులు మనం కూడా దాన్ని అనుసరించి జీవిస్తూ బోధించడానికి నేర్చుకోవాలి. అలాంటి ధన్యకరమైన ఆత్మీయ జీవితం దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభు, యేసు రక్షక, మీకు వందనాలు నాయన, స్తుతి నాయన. మేము బోధించేవారు మాత్రమే ఉండకుండా అనుసరించేవారుగాను, అనేకులను నీ వైపు మళ్ళించేవారుగాను ఉండేటట్టు సహాయం చేయి. పరిశుద్ధ జీవితం మాకు దయచేయి. మా తప్పులు మేము తెలుసుకొని నీ ఎదుట క్షమాపణ పొంది మారు మనసు పశ్చాత్తాపం పొందిన వారై అనేకులను నీ వైపు ఆకర్షించడానికి మాకు నేర్పించమని, దీవించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.